కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ మొదట్లో వరుసగా ఫ్లాప్లనే ఎదుర్కొంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ ఆమెను పరాజయాలే పలకరించాయి. దీంతో విసిగెత్తిన శృతి ఓ దశలో సౌత్ సినిమాలు మానేద్దామనుకుందట. ఆ తరుణంలో పవన్తో నటించిన గబ్బర్ సింగ్ శృతికి తిరుగులేని విజయాన్ని అందించింది. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు శృతి. ఇప్పుడు మరోసారి పవన్ సరసన కాటమరాయుల్లో జోడీ కట్టింది. శుక్రవారం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పవన్ గురించి శృతి మాట్లాడిన ఓ వీడియో బయటను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ వీడియోలో పవన్ గురించి మాట్లాడింది శృతి. 5 ఏళ్ల క్రిందట గబ్బర్ సింగ్ చేసినప్పుడు పవన్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. నాలో చాలా మార్పు వచ్చింది, కానీ ఆయనలో మాత్రం ఏ విధమైన మార్పు రాలేదు. గబ్బర్ సింగ్ ముందు నా మీద నాకే ఎన్నో సందేహాలు. అయితే ఆ సినిమా నా మీదే ఐరన్ లెగ్ ముద్రను చెరిపివేసింది. ఆ సినిమాతో పవన్ నా కెరీర్ని మలుపు తిప్పారు. పవన్ చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ మంచి విషయాలే మాట్లాడతారు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పవన్ మరో 20 ఏళ్ల పాటు సినిమాలు చేయాలని కోరుకుంటున్నారని చెప్పింది శృతి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.